ఏదైతే పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డుకు నిరసనగా వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని ఉద్దేశం చేసుకొని ముస్లింలు అక్కడ అరాచకం చేస్తున్నారో, దాదాపు అల్లర్లు నిర్వహిస్తున్నారో, ఈ విషయంపై మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు రేకులపల్లి రవీందర్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడానికి అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంది తెలుసుకుందామని చెప్పి ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. నమస్తే అండి రవీంద్రన్న. నమస్తే అన్న. బెంగాల్లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే దాదాపు నిన్న ఒక తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అటకాయించి చంపివేశారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు బెంగాల్లో ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద నిరసనలు జరుగుతున్నట్లుగా మమతా బెనర్జీ కూడా మేము బెంగాల్లో చట్టాన్ని అమలు చేయము అని చెప్పడంతో అల్లర్లు చెల్లైనట్టుగా మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? మీరు చెప్పింది 100% వాస్తవము. ఎప్పుడైతే పార్లమెంటు రాజ్యసభలో వక్ఫ్ బోర్డ్ అనేది అమెండ్మెంట్ బిల్ పాస్ అయిందో, నేను బెంగాల్లో అమలు చేయను అని అయితే ఎప్పుడైతే మమతా బెనర్జీ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మెసేజ్ పంపించేది ఆమె, అప్పుడు ఈ ముస్లిం సమాజం ఒక బలం చేకూరి వాళ్ళకు, అంటే మా అధినాయకురాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వాగ్దానం చేసింది కదా అని హింసకు పాల్పడడం స్టార్ట్ చేసింది. అంటే ఇది ఒక రకంగా మమతా బెనర్జీ వ్యాఖ్యల వల్లనే అవుతుంది. 100% మమతా బెనర్జీ వ్యాఖ్యల వల్లనే జరిగింది. మమతా బెనర్జీ ఈ ముందుగా ఈ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఆమె ఇదంతా చేస్తున్నది. అక్కడ ఇప్పుడు ఎక్కడ లేని ఈ ప్రాబ్లం అక్కడనే ఎందుకు వచ్చింది? అవును, దేశమంతా ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కూడా దేశమంతా ప్రశాంతంగా ఉన్నది. స్వాగతించారు ముస్లిం మహిళలు, ముస్లిం సమాజము. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలలో అసలు పేదలకు దీనివల్ల నష్టం జరుగుతుంది. ఈ వక్ఫ్ బోర్డు అనే దీని అమెండ్మెంట్ జరగడం వల్ల పేదలకు న్యాయం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంతో మంచిగా మెచ్చుకున్నటువంటి ఇది అక్కడనే. ఎందుకంటే కేవలం ఓటు రాజకీయం కోసం. ఇప్పటికీ నేను అంటున్నాను, చాలా స్టేట్లలో ముస్లింలను ఓటు బ్యాంక్ రాజకీయంగానే చూస్తున్నారు. అవును, దాంట్లో భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇంతవరకే లెఫ్ట్ పార్టీ కమ్యూనిస్ట్ చేతిలో 30 ఏళ్ళు ఉండి సర్వనాశనం అయింది పశ్చిమ బెంగాల్. వాస్తవానికి మన భారతదేశానికి ఎంతో గొప్ప గొప్ప మహానేతలు, అసలు చెప్పుకోదగ్గటువంటి ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తే, దానికి ఇంకో 3 అంతలు ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ ఆమె సర్వనాశనం చేసింది. రోహింగ్యులు పశ్చిమ బెంగాల్కు పక్కనే ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ నుండి విచ్చలవిడిగా వాళ్ళు బార్డర్ నుండి క్రాస్ చేసి దొంగతనంగా మన కంట్రీకి వస్తున్నప్పుడు మన దేశంలో అడ్డుకోవాల్సింది పోయి ఈమెనే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి, పాన్ కార్డులు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తుంది కేవలం ఓటు కోసమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ సమాజాన్ని, భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈమె కూడా తీవ్రవాదులతో కలిసి పనిచేసిన కిందికి వస్తుంది. ఎందుకంటే బోర్డర్ క్రాస్ చేసిన వాడు అసలు చట్టపరంగా నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత అంటే ముఖ్యమంత్రి. అప్పుడు ఈమె కూడా తీవ్రవాదుల మనం కలపాల్సిందే. తీవ్రవాదులు పరిగణించి వాస్తవానికి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే, అసలు అక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, అక్కడ రాష్ట్ర పరిపాలన పెట్టి చక్కదిద్దాలనేది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే మీరు అన్నారు తండ్రి కొడుకులు, అవును, వాళ్ళు ఎంత దారుణంగా చంపబడ్డారంటే అందులో ఇది మనకు వెలుగులోకి వచ్చింది. ఆ ఏరియాలో ఎంతమంది చనిపోయారు అనేది చాలా మటుకు రాదు. అక్కడ ఉన్న ఎంపీ ఒకప్పుడు మన భారతదేశం క్రికెట్ జట్టులో 6 కొడితే సప్పట్లు కొట్టిన మనం అందరం అతను ముస్లిమా హిందూ అని చూడలేదు. యూసుఫ్ పఠాన్ అని మనం అతను ఒక ఫోటో చూసినాం. ఇక్కడ అల్లరు జరుగుతూ ఉంటే హాయిగా కాపీ పట్టుకొని తాగుతున్నాడు. అలాంటి వాళ్ళని గెలిపిస్తున్నాం మనం. అది కాదు సమాజం కావాల్సింది, మనం కోరుకునేది. నీకు ఫస్ట్ అక్కడ అల్లర్లను కంట్రోల్ చేయాల్సిన పని ప్రభుత్వం పైన, ఎంపీ పైన, ఎమ్మెల్యే పైన, అధికారుల పైన, వీళ్ళందరి పైన ఉంటుంది. 4 జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతుంది. అసలు వాళ్ళు ర్యాలీలు తీసి హిందువుల షాప్ల పైన, ఇండ్ల పైన, వాళ్ళు ఎదురైతే వాళ్ళ బండ్ల పైన, వాళ్ళ వాహనాల పైన ధ్వంసం చేసుకుంటూ పెట్రోల్ పోసి అగ్గిదలగా పెడుతున్నా ఉంటే అసలు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అసలు అక్కడ ప్రభుత్వం ఉందా? ఉంటే అట్లా జరగవచ్చా?
జరగరాదు. జరగకూడనిది జరుగుతున్నది కాబట్టి పూర్తిగా మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఒక రోజు కూడా కొనసాగడానికి వీల్లేదు. అసలు రేపటి భవిష్యత్తులో ఇది ఇప్పుడు 4 జిల్లాల నుండి 6 జిల్లాలు, ఇంకో 2 జిల్లాల మందం ఇప్పుడు కొంత జరుగుతుంది. అక్కడ ఉన్న హిందువులు అందరూ పారిపోతున్నారు, పక్కనున్న నది దాటి బోట్లలో వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం. బెంగాల్ నుంచి పారిపోతున్నారా? బెంగాల్ నుండి పారిపోతున్నారు, ఇతర జిల్లాలకు వలస వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత హేమనీయం అనేటువంటిది అసలు మనం ఊహించిన భారతదేశమేనా ఇది? మనకు ఒకప్పుడు పాకిస్తాన్ విడిపోయినప్పుడు హిందువులు మన దేశం వస్తే ఊసకోత కోసిరు అక్కడికి వెళ్ళి రాకుండా. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వీళ్ళను లేకపోతే చంపేస్తామనే కాడికి ముస్లింలు డామినేటింగ్ చేస్తున్నారు. నేను ఎందుకు జరుగుతుందంటారు అట్లా వెళ్ళి? అంటే అంత భయంకరంగా అంటే వాళ్ళు ఈ భయంకరమైన ఆందోళన సృష్టించి రేపు ఆమె ఏం చేస్తుందంటే ఈ అనధికారికంగా వాళ్ళకు 27% 30% ముస్లింలు ఉన్నారు. అధికారికంగా ఉన్నారు, అనధికారికంగా ఇంకెక్కువనే ఉంటారు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఆమె చేస్తుందంతా ముస్లిం సమాజం వన్ సైడ్ ఓటు వేయడానికి. రేపు సెక్యులర్ అనేది ఇంకొకటి ఉంది కదా, ఈ ఒక దిక్కుమాలిన వాక్ భారతదేశంలో సెక్యులరిజం అనే ఒక పదం, ఆ దాంట్లో కూడా కొందరు సెక్యులర్ వాళ్ళు అటు ఓటేస్తారు. మళ్ళీ ఆమెనే ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతోనే హిందువులను చంపుతున్నది, ఎల్లగొడుతున్నది. అంటే అది రాష్ట్రం అంతా పాల్పడాలని ఆమె చూస్తుంది. అంటే ముస్లింలు మంచిగా ఉంటే చాలు, ఆమెకు హిందువులు ఎటుపోయినా ఏం పర్లేదు, నాకు ప్రభుత్వం ఉంటే చాలు అనే పద్ధతిలో కొనసాగుతుంది అంటారు. మీరు చూడండి ఒకసారి, ఆమె ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, ఆమె ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆమె హిందువుల కోసం ఏమి కూడా చేయలేదు. అవును, ఆమె ఒక హిందూ జాతి వ్యతిరేకి. ఎందుకంటే ఆమె మొన్న ఒక మాట అన్నది, నేను అన్ని మతాల దగ్గరికి వెళ్తున్నాను అని అన్నది. అంటే ఆమెకి అన్ని మతాల దగ్గరికి వెళ్తున్నాను అని ఎందుకు వచ్చింది నీకు? నువ్వు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన పెద్దవు, నేను అన్ని మత కాడికి వెళ్తున్నాను, అధికారం మీ చేతిలో ఉన్నది, వెళ్తున్నాను అని అంటే చెప్పకనే ఏదో ఈ మధ్యలోనే అట్లా అక్కడక్కడ కనపడుతున్నది. కానీ మీరు ఆమె గత రికార్డు మొత్తం తీయండి, ఆమె 100% హిందూ వ్యతిరేకి. అయితే నేను మన ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, పార్టీలు ఏదైనా దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. హిందూ సమాజం ఏకం కాండి. ఇది పార్టీలకు అతీతమైనటువంటి విషయం. ఒక భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటే ఇది రాదు. మొన్న మీకు ఒక విషయం, చాలామంది పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు, కొందరు న్యూస్ చూసి అలవాటు ఉన్న వాళ్ళు చూసి ఉంటారు. 25,000 టీచర్ పోస్టులను సుప్రీంకోర్టు అక్కడ బర్తరఫ్ చేసింది. దాని కారణం ఏంటిదంటే ఈ వలస వచ్చిన వేరే దేశాల్లో నుండి వలస వచ్చిన వాళ్ళు అందులో ఉండడమే మెయిన్ కారణం. అంటే ఈ బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఒక గ్రామంలో ఇది ఎక్కడ వెలుగు చూసింది ఫస్ట్ అంటే, దీనికన్నా ముందు ఒక చిన్న గ్రామంలో కార్యదర్శి పోస్టుకు బంగ్లాదేశీ పౌరుడు ఎంపికైండు. అంత దారుణంగా ఉంది అంటారు. బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎక్కడికి వెళ్తుంది మనం ఒకసారి ఆలోచించాలి. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాడు కార్యదర్శి పోస్ట్ కొడతా ఉంటే స్టేట్ గవర్నమెంట్ వాడికి జాబ్ వచ్చేదాకా చూసింది అంటే వాళ్ళని ఎంతటి పెంచి పోషిస్తుంది. ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం, కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులను వాళ్ళని పెంచుతుంది, మదరసాలు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈమె ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది. అది బయటపడడం వల్ల అది బర్తరాప్ అయింది ఆ పోస్టు. దాంతోపాటు ఇవన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడ్డది. ఇందులో పాపం మంచి వాళ్ళు కూడా నష్టపోయారు. పోతారు చదువుకొని ఉద్యోగాలు లేక కష్టపడి ఏదో సంపాదించుదామని అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇదంతా నష్టపోయింది. అందుకోసం నేను మరొక్కసారి అందరికీ ఏం చెప్తున్నా అంటే, కొంచెం మనం చైతన్యవంతులం కాదు. రేపు నీ పార్టీ నా పార్టీ అనుకుంటా పోతే ఏం మిగలదు. ఇప్పుడు కూడా అనొచ్చు, అరే మన దగ్గర వాళ్ళు 30% నుండి 40% వచ్చినాడు, నువ్వు ఆయన ఎంబడి ఉండి ఆయనకు సపోర్ట్ చేసినాడు, నిన్ను కూడా నాశనం చేస్తున్నాడు. అంతే. ఇది నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఒకటి, కలకత్తాలో మీరు ఈ మధ్యలో పోయినప్పుడు చూసి ఉంటారు, ఎంత ఇరుకు సందులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. వీళ్ళను రాకుండా కట్టడి చేయడమే ముఖ్యం. వచ్చిన తర్వాత దొరకబట్టాలంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు అండగా కాస్తున్నది కాబట్టి
వలస వచ్చిన దొంగలను ఇలాంటి దేశద్రోహులను మనం అక్కడ పట్టుకోవడానికి వీలు లేకుండా పోతుంది. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు అసలు ఆమె పాలన పరంగా చూస్తే ఎంత దుశ్చర్యకు పాల్పడుతుందంటే ఆమె మాటలు చూడండి మీరు. ఒక రాక్షసి, వాస్తవంగా చెప్పాలంటే ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నదని బీజేపీ వాళ్ళు ఇట్లా అంటున్నారు అనకుండా ఒక రాక్షసి అని మనం అనొచ్చు. ఎందుకు అంటే మొన్న మెడికల్ స్టూడెంట్ రేపు చేసి మర్డర్ అయింది. ఆమె ముఖ్యమంత్రి, ఆమె హోమ్ మినిస్టర్, ఆమె హెల్త్ మినిస్టర్, ఆమెనే న్యాయం చేయాలని పోరాటం చేస్తారు. అవును విచిత్రమే మరి ఇది నిజంగానే. ఎంతటి విచిత్రం అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ ఆమె ఉండి న్యాయం జరగాలని ఆమె రోడ్డుకి ప్రొటెక్ట్ చేసింది. వేసేది ఎవరు ఇక్కడ? ఎవరిగా మరి శిక్ష ఎవరు వేయాలి? ఇప్పుడు ఆదేశించే నువ్వు పోలీస్ రాష్ట్ర బాసును ఇంకెవరినో ఆదేశించి 24 గంటలలో వాడు ఎవరినో పట్టుకొని వచ్చేసి ఓపెన్ శిక్ష వారేద్దాం లేకపోతే అన్ని తల తీసేద్దాం అని అంటే అది వేరు ఉంటుంది. కానీ ఆమెకు న్యాయం చేయాలని ఈమెనే ప్లే కార్డ్ పట్టుకొని ఈమెనే ర్యాలీ తీసింది. అవును, ర్యాలీలో మనం అందరం చూసినాం. ర్యాలీ తీసింది, పెద్ద ఎత్తున ఆమె ర్యాలీ తీసింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి ర్యాలీ పోతే అందరూ వెనక పోతారు కదా. ఎట్లా సీఎం ఆమెనే, హెల్త్ మినిస్టర్ ఆమె చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ ఆమె చేతిలో ఉంది. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ శాఖకు హెల్త్కు సంబంధించిన మినిస్టర్ ఆమెనే. నిర్ణయం దాన్ని కేసును ఫైల్ చేయాల్సిన హోమ్ డిపార్ట్మెంట్ ఈమె చేతిలో ఉండదు. ఆదేశం ఇవ్వాల్సింది ఆమెనే సీఎంగా. మళ్ళీ ప్రొటెక్ట్ చేసింది. నిజమే, వాస్తవం. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత దౌర్భాగ్యం. మీరు చూసి దౌర్భాగ్యం అది. అంటే అలాంటిది రాకూడదు, అసలు అలాంటిది ఉండకూడదు భారతదేశంలో. మనం ఇలాంటి సీఎంలు కూడా ఉంటారా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సీఎంలు కూడా ఉంటారు. మనం కథలలో చదివినాం, ఒక రాజ్యానికి కంసుడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు అనేది మనం చదువుకున్నాం. శూర్పణఖ ఇవన్నీ మనం చూసినాయి. అంటే ఇప్పుడు ఈ తాటకి ఇడింబి శూర్పణఖకు జాతికి సంబంధించిన ఆమె అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నీకు ఇంతమంది, నువ్వు అందరినీ, నేను హిందువులనే కాపాడమంటలేను, నువ్వు అందరికీ ప్రొటెక్ట్ చేయి. కానీ హింస జరగకుండా హిందువులను చంపుతా ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయిండ్రు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా చూడొచ్చు కదా. 10 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. బెంగాల్ నుంచి కూడా వేయొచ్చు ఇంకో కేసు. మమతా బెనర్జీ మీరే వేయండి. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు నుండి మొన్న ఒక కొత్త బిచ్చగాడు అన్నట్టుగా, పొద్దురుగాడు అన్నట్టుగా ఒక విజయ్ అని ఒక అతను పార్టీ పెట్టిండు. ఆయన ఒక కేసు వేసిండు. సేమ్ ఆయనే హిందూ వ్యతిరేకి. మనకు తెలుసు ఆయన మొదటి నుండి, ఆయన హావభావాలు, ఆయన హీరో ఉన్నప్పటి నుండి కూడా పక్కా హిందూ వ్యతిరేకి ఆయన. ఆయన క్రిస్టియనో ఏదో అనుకుంటా నేను. కానీ మనం అట్లా కాదే, మనం అన్ని మతాలను గౌరవిస్తాం. మనవాడు ముఖ్యమంత్రి అయితే, హిందువు ముఖ్యమంత్రి అయితే అందరినీ చూస్తున్నప్పుడు వీనే ముఖ్యమంత్రి కాకముందే ఒక పార్టీ పెట్టే బోర్డు మీద కేసు వేసిండు. అది జరగకూడదు, అమెండ్మెంట్, అది నేరమాట పెద్ద. అలాగే ఈమె ఒకటి వేయని. అవును, నిజమే, వేయొచ్చు. ప్రజాస్వామ్యమే కదా, ప్రజాస్వామ్యం. ఎటు పోతున్నది మనమంతా? నేను అనేది ఎట్లా అంటే, మనం కలిసికట్టుగా హిందూ సమాజం ఉంటేనే రేపు మన బతుకుకు మనగడ. నేనేదో కట్టెలు పట్టుకొని యుద్ధం చేయమంటలేను. కొంత మనం గవర్నమెంట్లు ఎన్నుకున్నప్పుడు ఏ గవర్నమెంట్లు ఎన్నుకుంటే బాగుంటుంది, మనకు ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ఫస్ట్ దాని మీద ఆలోచించుతాం. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మొన్న ముస్లిం సమాజానికి లాభం జరుగుతూనే కదా వాళ్ళు అసలు ఈ సవరణ బిల్లును అమెండ్మెంట్ చేస్తామనంటే ఎంత సంతోషపడ్డారు వాళ్ళు. స్వీట్లు పంచుకున్నారు. ముస్లింలలో కూడా ఒక వర్గమైన పస్మాండ ముస్లింలకు అందులో ప్రాధాన్యత లేదనేది వారి అభియోగం. అందులో కూడా వీళ్ళు ఎసంటోళ్ళు అంటే, ఇప్పుడు మనం కొంత అనుకోవచ్చు ఇక్కడ హిందూ ముస్లింలకి గొడవ అని అనుకోవచ్చు. అరే భయ్, ఇరాక్లో కూడా 40,000 కేసులు ముస్లింలు వేసినాయి వక్ఫ్ బోర్డు మీద. వాళ్ళ కేసు దాదాపు 40,000 కేసులు ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి. పేదల భూములు కొంతమంది ఏది తెలియక ఇదేదో అట్టిగా లాక్కొనడానికి అంటాం. మనం ఇయ్యాల కూడా పేపర్లో వచ్చింది, ఇవాళ కూడా మనం వేటివ్ న్యూస్లో చూసినాం. తమిళనాడులో మన తంజావూరు టెంపులే వాళ్ళదని ఇదివరకు నోటీస్ పంపించారు. తిరుచేంద్ర టెంపుల్ 1500 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ అది. 1500 సంవత్సరాలు ఉన్న ఊరు మొత్తం, తిరుచేంద్ర గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు కింద వాళ్ళు 150 మంది ఉన్నటువంటి ఒక గ్రామం, ఇండ్లు ఉన్నటువంటి ఒక గ్రామం మాదని వేస్తే వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఏంది వాళ్ళు చేసేది? ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుందంటే,
ఒక చిన్న ఉదాహరణ ఏదన్నా ఒక 4 రోజులు మనం వాడుకోవడానికి ఇస్తాం అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ స్థలం మనం ఒక వినాయకుని పెడతాం ఒక బజార్లో, మనం 20 ఏళ్ళు పెట్టని అది మళ్ళీ బజారే, మనం దాన్ని ఒక 9 రోజులే వాడుకుంటాం. వీళ్ళు అలా కాదు, వీళ్ళు 2 సార్లు పెట్టిండు అనుకో, వీడు 3వ సారి ఇది నాదే అంటాడు, వక్ఫ్ బోర్డు నుండి నోటీస్ ఇచ్చేస్తాడు. ఎవడన్నా తప్పిపోయి ఖాళీ ఇల్లు ఉన్న జాగాలో మన వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద పెడతారు. మనం 10 ఏళ్ళు పెట్టుకొని 11వ సంవత్సరం వాడ చిల్లు కట్టుకుంటా అంటే మనం మంచిగా అని పక్కకు జరుగుతారు మన పిల్లలు. కనాలు అట్లా కాదు, ఇది నాదే అంటాడు, నోటీస్ ఇస్తాడు. అది 1995లో ఇచ్చిన, మళ్ళీ 2013లో కూడా మన్మోహన్ సింగ్ ఇచ్చిన దానికి బలమే కదా, బలమే. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ఎంత బలమైనటువంటి ఆ బిల్లులో పొందుపరిచిండ్రంటే ఆ సెక్షన్ 40 అనేది ఈవెన్ లాయర్ అతనే ఉంటాడు, జడ్జి అతనే ఉంటాడు. మనము ఒక హిందూ లాయర్నో ముస్లిం ఇతర లాయర్ని పెట్టుకోవడానికి లేదు. పోనీ జడ్జి అన్న ఎవడన్నా ఉంటాడు అక్కడ, ఎంత అంటే సేమ్ అదే ముస్లింకు సంబంధించిన జడ్జి ఉంటాడు. వాళ్ళ ట్రిబ్యునల్లో మనం గెలవగలుగుతామా? వానికి ఆలోచన ఉంటుంది కదా, వాడు అలాంటి వాడు ఏదో ఇంప్లూయెన్స్ చేసుకుంటాడు. మనం చిన్న ఇప్పుడు మనం రామ మందిర్ కేసు చూసినాం, 3-5 ఉన్న బెంచ్ తీర్మానం చేసింది. అందులో ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, హిందువులు ఉన్నారు, సిక్ ఉన్నాడు. అంటే మరి దీనికేమో ఇట్లా దానికేమో అట్లనా? దానికో 4-3 పెట్టాలి కదా, అన్ని మతాల జడ్జీలను పెట్టాలి, ప్రతి కేసును లాయర్లు అన్ని మతాల వాళ్ళు వాదించడానికి ఉండాలి. ఇంకొకటి, పేదల భూములు కూడా చాలామంది ఇగ్గుకున్నది ఉన్నది. నాకు ఇవ్వకపోతే నీకు వక్ఫ్ బోర్డు కిందకి ఇచ్చేస్తా అని చెప్పి బెదిరించిన రోజులుండి వాళ్ళు వినకపోతే వాళ్ళని అందులో కలిపి వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ముస్లింలే మళ్ళీ వాళ్ళు, హిందువుల కాడి కూడా అంతే. ఇది చాలామందికి తెలియదు. రాజకీయంగా తెలుసుకోరు, మీరు తెలుసుకొని మాట్లాడరు. ఇప్పుడేదో ఈయన మాట్లాడిండు, ఈయనకేం తెలుసు అని అనుకోకుండా మీరు చరిత్ర తెలుసుకోరు, దాని గురించి పశ్చిమ బెంగాల్ గురించి తెలుసుకోరు. అక్కడ ఎకనామికల్గా ఎంత బ్యాక్వర్డ్ అయిపోయినారంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు లేబర్కి మేమే ఉద్ధరిస్తామని కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళినటువంటి 30 సంవత్సరాలు వెళ్ళింది. 300 ఇచ్చేవాడు పొద్దంతా పనిచేస్తాడు. ఇప్పుడు అక్కడ 300 రూపాయలకు, మన దగ్గర 1000 రూపాయలు ఇచ్చినవాడు అత్తలేడు రాడు. అంటే ఎంత దిగజార్చిర్రు అక్కడ ప్రజలను మనం ఆలోచిస్తే. అది ఇండియానే, ఇది ఇండియా, అది ఇండియానే, ఇది ఇండియానే. అదే దుబాయ్ కాదు, ఇదేమో అమెరికా కాదు. అంటే నిజమే. మరి ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు, మనకు మొన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అనే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఎకనామికల్గా, అంటే ఇవన్నీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ ఉన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర ఇట్లాంటివి. కానీ అది అట్టడుగున ఉన్న రాష్ట్రము ఇప్పుడు జీడిపిని పెంచుకుంటూ పోతుంది. అంటే పాలనా పరంగా నువ్వు మంచి రాజు అయితే ఆటోమేటిక్గా నీకు డెవలప్మెంట్ అవుతుంది. ఈమె రాజరికం అంతా ఏం చేస్తుంది, ఆ బంగ్లాదేశ్ నుండి, మయన్మార్ నుండి వచ్చిన వాళ్ళకు గృహాలను నిర్మించడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడము, దొంగతనంగా వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళను ప్రైవేట్ కంపెనీలలో చేసుకోవడానికి సిఫార్సులు చేయడము. అంటే ఈమె ఒకంతకు మన దేశం రేపు, మన దేశం మీనికి మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాళ్ళను పెంచి పోషిస్తుంటుంది. ఇప్పుడు మనం ఇది ఉదాహరణ ఎందుకు అంటున్నా అంటే, నేను మనం చూసిన 3 రోజులు భయానక వాతావరణం, 3 రోజులు. ఇప్పటికీ అక్కడ ఆ ఏరియాకు పోతలేరు ఎవరు. ఇది పరిస్థితి అండి అసలు. సరే, నమస్తే.